చాలామంది గురువులు పరిచయం అయ్యారు ఇప్పటికీ. మరి మన భాగ్యం ఏంటంటే అందరు సద్గురువులు పరిచయం అయ్యారు కాబట్టి ఒకసారి వారందరికీ మనం సద్గురువులందరికీ హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాము. మరి ఈరోజు మనం గురు పౌర్ణమి రోజు అందరం కలవలేదు కాబట్టి ఒకసారి గురువు అంటే ఏంటిది, గురు పౌర్ణమి, వాటి గురించి కాస్త మనం చక్కగా తెలుసుకుందాము. మనకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, అలాగే శబరిమాత, తర్వాత కులాజీ బాబా కానీ ఇంకా చాలామంది గురువులని మనం పరిచయం చేసుకున్నాము. మరి గురు పౌర్ణమి అంటే ఆది గురువు అని వ్యాస భగవానునికి పేరు వచ్చింది. మరి వ్యాస భగవానునికి దానికి ముందు ఆయన ఎవరు అసలు? వ్యాస భగవానుడు అంటే ఆయన త్రేతాయుగంలో రాముని గురువు పేరు వశిష్ఠుడు. వశిష్ఠునికి మరి ఆయన ముని మన్మడండి. వశిష్ఠునికి ముని మన్మడు అంటే మన్మని కొడుకు. మరి ఇతనికి ఎందుకు అంతమంది గురువులు ముందే ఉండంగా వ్యాస భగవానునికి ఆది గురువు అని పేరు వచ్చింది. ఆయనని మరి అందరూ వ్యాస భగవానుడు అంటారు, వ్యాస గురువు అంటారు. ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే మనకి వ్యాస భగవానుడు జన్మించక ముందు వేదాలు ఉండేవి. అంటే బ్రహ్మ ముఖం నుంచి, బ్రహ్మ 4 తలకాయల నుంచి 4 వేదాలు మనకి ఉద్భవించడం జరిగింది. ఈ వేదాలని సోమాసురుడు అనే ఒక రాక్షసుడు వేదాలని దొంగలించాడు. దొంగిలించిన ఆ యొక్క వేదాలని సముద్రంలో వాడేస్తాడు. సముద్రంలో వాడేసినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అంటే విష్ణుమూర్తి మత్స్య అవతారంలో, విష్ణుమూర్తి ఇదంతా మనకి మత్స్య అవతారం గురించి తెలియజేయడానికి అక్కడ మరి సముద్రంలో అంటే మత్స్య అవతారంలోనే వెళ్ళాలి. అలా విష్ణుమూర్తి ఆ వేదాలను వెతకడానికి మత్స్య అవతారంలో సముద్రం లోపలికి వెళ్తాడు. ఆ సముద్రం లోపలికి వెళ్ళి వేదాలన్నింటిని వెతికి తీసుకొస్తాడు. అంటే సముద్రంలో నుంచి ఇలా తన శక్తులతోని బయటకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా తీసుకురావచ్చు. కానీ మత్స్యావతారం గురించి తెలియజేయడానికి అందులో ఒక మత్స్యావతారము, కూర్మావతారాలు ఉన్నాయి కాబట్టి అయితే ఇక్కడ మనకి మత్స్యావతారంలో వెళ్ళి ఆ యొక్క వేదాలను బయటకు తీసుకొచ్చిన టైంలో వేదాలన్నీ చిందరవందరగా అయిపోయినాయి. అంటే ఏ వేదము ఎందులోనికి సంబంధించింది అన్నది లేకుండా చిందరవందరగా. ఇప్పుడు మనం పసిపిల్లలు ఇంట్లో మార్నింగ్ స్కూల్ టైంలో అక్కడ వస్తువు ఇక్కడ వస్తువు అక్కడ ఇక్కడ అన్ని వాడేసి వెళ్ళిపోతే పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత మనం చక్కగా ఎక్కడ వస్తువులు అలా పెట్టుకుంటామో అలాగే అలా చిందరవందరగా అయిపోయిన వేదాలని మళ్ళీ యథాస్థానంలోకి తీసుకువచ్చి వేదాల యొక్క అంతరార్థాన్ని ఏ వేదం ఎందులోదో నిక్షిప్తం చేయడానికి ఒక అతను కావాలి. అందుకని మనకి ఇక్కడ మరి ఆ టైంలో పరాశర మహర్షి తను మత్స్య కులానికి సంబంధించిన అంటే చేపలు పట్టే ఆమె సత్యవతిని వివాహం ఆడతాడు. అయితే ఆమె ఏమీ గర్భం దాల్చదు. కానీ వ్యాస భగవానుడు తను పరాశర మహర్షి సత్యవతికి జన్మించిన పుత్రుడు. కాకపోతే ఈయన జన్మం గర్భం దాల్చలేదు. ఈయన ఒక జ్ఞాన జ్యోతి నుంచి వచ్చినవాడు. అంటే జ్యోతి నుంచి వెలువడినవాడు. జ్యోతి అనే దీపం నుంచి, జ్ఞాన జ్యోతి నుంచి తన శక్తులతో బయటకి తీసుకువచ్చింది అన్నట్టు ఈ యొక్క వ్యాస భగవాను. అయితే మనకి జ్యోతి నుంచి ఉద్భవించిన వాడు కాబట్టి తర్వాత మనకి ఆయన పుట్టుకతోనే జపమాల, తర్వాత కమాండలంతో జన్మ తీసుకుంటాడు. పసిపిల్లడిగా కాకుండా ఒక 2 సంవత్సరాల బాలుడుగా తన జన్మ తీసుకుంటాడు. అలా పుట్టుకతోనే పుట్టగానే
జ్ఞాన జ్యోతిలో పుట్టిండు కాబట్టి పుట్టగానే సత్యవతికి నేను తపస్సుకై వెళ్ళాలి అమ్మ అని చెప్పి సత్యవతి దగ్గర పర్మిషన్ తీసుకొని ఆ వ్యాస భగవానుడు తపస్సుకే వెళ్తాడు. ఈ వేదాల కోసమే జన్మ తీసుకున్నాడు కాబట్టి ఆ వేదాలని మళ్ళీ యథాస్థానంలో ఏ ఏ జ్ఞానం ఎందులోది అన్నది నిక్షిప్తం చేయడానికి ఆయన తపస్సు చేయాలి. అంటే జ్ఞానం కావాలి, బ్రహ్మజ్ఞానం కావాలి కాబట్టి అది తపస్సు ద్వారా, అంటే విశ్వశక్తి ద్వారా జ్ఞానం వస్తుంది కాబట్టి తపస్సు చేయాలి. అందుకని 2 సంవత్సరాల నుంచి తను తపస్సు చేయడానికి బయటకు వెళ్ళిండు. ఆయన నల్లటి ఆకారంలో ఉంటాడు వ్యాస భగవానుడు. తర్వాత మనకి అతను అలా జన్మించిన తర్వాత మనకి వ్యాస భగవానుడు ఈ వేదాలన్నింటినీ, అంటే వశిష్ఠ గురువుకు చూడండి, వశిష్ఠుడు భగవానుడని పిలువారు, వశిష్ఠ మహర్షి అంటారు. వశిష్ఠ మహర్షి పుత్రుడు శక్తిముని, అతని పుత్రుని పేరు శక్తిముని. శక్తిముని పుత్రుడి పేరు పరాశర మహర్షి. ఆ పరాశర మహర్షి యొక్క పుత్రుడే వ్యాస భగవానుడు. మళ్ళీ ఈ లోకానికి, అంటే ఈ లోకం కోసము జన్మించిన వాడు కాబట్టి ఈ లోకానికి వేదాల యొక్క జ్ఞానాన్ని అందించడానికి ఆయన జన్మ తీసుకున్నాడు కాబట్టి అందుకే ఈ లోకానికి ఆది గురువుగా, మొదటి గురువుగా తను జన్మెత్తిన తర్వాత మనకి మహాభారతంలో కానీ ఎక్కడన్నా కానీ అన్ని శస్త్ర విద్యలు నేర్పిండు కానీ ఆత్మజ్ఞానం నేర్పలేరు అక్కడ. అందుకే వ్యాస భగవానుడు రోధిస్తూ ఉంటాడు. అంటే నేను ఎవరికి జ్ఞానం ఇంత అన్ని విద్యలు నేర్పినా కూడా ఎవరు బతికి లేరు, యుద్ధంలో అందరూ మరణించారని ఏడుస్తున్న టైంలో అందరికీ అన్నీ నేర్పావు కానీ ఆత్మజ్ఞానం నేర్పలేదు అన్నప్పుడు తను మహాభారతానికి సంబంధించిన ఈ యొక్క వేదాలకు సంబంధించిన జ్ఞానము ఎవరికి అర్థం కాదు. వేదాలు సంస్కృతంలో ఉంటాయి కాబట్టి ఎవరికి అర్థం కాక ఎవరు చదవట్లేదు అని చెప్పి వీటిని ఉపనిషత్తులుగా మార్చడం జరిగింది. అంటే 4 వేదాలు ఎన్నో శ్లోకాలు, కొన్ని వేల లక్షల శ్లోకాలు ఉంటాయి. ఒకటి అధర్వణ వేదం అని, యజుర్వేదం అని, సామవేదం అని, ఇలా మనకి సామవేదము, యజుర్వేదము, అధర్వణ వేదము అంటే ఆయుర్వేదం అన్నట్టు. అంటే మొత్తము మనకి ఏ రోగాలు వచ్చినా కూడా ఆయుర్వేదంలో, ఇప్పుడు మనకి ఒక సినిమా కూడా వచ్చింది బింబిసారా అని. బింబిసారా సినిమాలో ఒక బుక్ గురించి ఉంది. ఆ బుక్లో ఏముంటుందంటే ఏ రోగానికి ఏ మందు, మరణానికి కూడా జన్మించే మందు ఉంది అన్నట్టు అక్కడ మనం సినిమాలో చూసినాం. అంటే ఆ గ్రంథంలో ఆ యొక్క అధర్వణ వేదానికి సంబంధించిన జ్ఞానం ఉంది. అందుకనే వీటి యొక్క అధర్వణ వేదము, సామవేదము, యజుర్వేదం అన్నింటిలో ఏ జ్ఞానము ఉండాలో వాటన్నింటినీ తపస్సు ద్వారా తెలుసుకొని వ్యాస భగవానుడు మన యొక్క ప్రపంచానికి, మన మొత్తం అన్ని లోకాలకి ఆది గురువుగా ఆ జ్ఞానాన్ని అంతా నిక్షిప్తం చేసిండు. కానీ ఈ జ్ఞానము ఎవరికి అర్థం కాలే సంస్కృతంలో ఉండడం వల్ల. అయితే ఈ జ్ఞానాన్ని మనకి కొన్ని ఉపనిషత్తులుగా మార్చారు. కొన్ని ఉపనిషత్తులుగా మార్చిండు కానీ ఆ ఉపనిషత్తులు కూడా ఎవరికి అర్థం కాలే. అప్పుడు నారదుడు చెప్తాడన్నట్టు, వేదాలు సంస్కృతంలో ఉండడం వల్ల ఎవరికి అర్థం కాక ఎవరు చదవట్లేదు. తర్వాత ఉపనిషత్తులుగా మార్చిండు, 108 ఉపనిషత్తులుగా మార్చినా కూడా ఎవరికి అర్థం కాదు. తర్వాత 10 ఉపనిషత్తులుగా మార్చిండు. ఆ 10 ఉపనిషత్తులు ఇప్పుడు మనకి ప్రపంచంలో రన్ అవుతున్నాయి. కానీ ఆ 10 ఉపనిషత్తులని ఇంకా క్లుప్తంగా, అంటే సంక్షిప్తంగా అంటే తక్కువ, అంటే అవి 10 ఉపనిషత్తుల యొక్క జ్ఞానం కూడా ఇంకా అందరికీ అర్థం కాకపోతే వీటిని మళ్ళీ ఏం చేసిందంటే ఒక భగవద్గీతలాగా రాయడానికి అంటే రాయకన్నా ముందే వ్యాస భగవానుడు రోధిస్తూ ఉంటాడు. నేను ఇంత కష్టపడుతున్నా, దీనికోసం జన్మ తీసుకున్నా, మరి ఇటువంటి జ్ఞానాన్ని నేను లోకానికి అందించాలన్న తపనతో మైండ్లో చింతిస్తూ ఉన్న టైంలో బ్రహ్మ దాన్ని గుర్తించి అప్పుడు చెప్తాడన్నట్టు. బ్రహ్మలోకానికి వెళ్ళినప్పుడు బ్రహ్మ చెప్తాడు, ఇది మన వల్ల ఏ పని కాదు. ఇప్పుడు నువ్వు ఎలా వేదాల కోసం జన్మ తీసుకున్నావో
ఒక్కొక్కరికి ఒక్కొక్క అర్హత అనేది ఈ సృష్టి నుంచి ఇవ్వబడింది కాబట్టి వాళ్ళ ద్వారా అవుతుంది, వేరే వాళ్ళ ద్వారా కాదు అని చెప్పి బ్రహ్మదేవుడు వ్యాస భగవాన్ని చెప్పినప్పుడు మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే కైలాసం వెళ్ళమని చెప్పినప్పుడు అక్కడ ఇంకేం జరిగిందో మనకి ఇంతకుముందు ఆల్రెడీ తెలుసుకున్నాం. మరి వ్యాస భగవానుడు కైలాసం వెళ్ళి వారిద్దరికి పరీక్షలు పెట్టి మరి మహాభారతాన్ని అంటే కృతాయుగంలో జరిగిన భాగవతాన్ని మరి ద్వాపర యుగంలో జరిగిన మహాభారతాన్ని వీటన్నింటినీ కూడా మరి వినాయకుడితోని రాయించడం జరిగింది. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. మరి ఇవన్నీ రాయించిన తర్వాత రాసేటప్పుడు కూడా నేను ఆగకుండా రాస్తానని మాటిచ్చిండు. మరి ఆగకుండా రాయలేకపోతున్నానని మరి దంతాన్ని అంటే ఇందులో కొంచెం కొత్త వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కసారి క్లుప్తంగా తెలుసుకుందాము. వ్యాస భగవానుడు నేను తపస్సులో ఉండి అంటే ధ్యాన ముద్రలో ఉండి నేను చెప్తూ ఉంటాను నాన్ స్టాప్గా, నువ్వు రాయగలవా వినాయక అంటే నువ్వు రాయగలను అంటాడు. అప్పుడు నెమలి పింఛాలతో రాస్తున్నప్పుడు స్పీడ్గా రాస్తున్నప్పుడు అంటే ఇక్కడ ముందుగా ఆయనకి ఏం చెప్పిందంటే రాయడం ఒకటే కాదు, నేను ఏదైతే నీకు వివరిస్తున్నానో మహాభారతానికి సంబంధించింది భాగవతానికి సంబంధించిన జ్ఞానం ఏదైతే నేను నీకు చెప్తున్నానో ఫస్ట్ నువ్వు అర్థం చేసుకోవాలి అన్నాడు. అక్కడ రాసుకోవడం కాదు, ఫస్ట్ నువ్వు దాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఆ అర్థం ఎంతవరకు లోతులోకి అయిందో దాన్ని అక్కడ నువ్వు రాయాలి. అది మళ్ళీ ఆగకుండా, అది మళ్ళీ ఏది తొలగిపోకుండా రాయాలి. రాయగలవా అంటే రాయగలను అంటాడు. రాస్తూ ఉన్నప్పుడు నెమలి పించాలు విరిగిపోతూ ఉంటాయి. అప్పుడు ఇది వెనకబడిపోతుందని చెప్పి తను ఆలోచించి ఈ లోకం కోసం ఇచ్చేది కాబట్టి నేను ఏదన్నా చేయాలని చెప్పి తనప్పుడు తన దంతాన్ని విడిచి దంతంతో మరి మహాభారతాన్ని రాస్తాడు. మరి మహాభారతాన్ని ఇన్ని పుస్తకాలుగా ఎన్నో గ్రంథాలుగా రాస్తాడు. మరి ఎన్నో గ్రంథాలుగా రాసిన వాటన్నింటినీ ఏమంటాడంటే వ్యాస భగవానుడు ఇన్ని గ్రంథాలు చదవలేరు కదా, దీన్ని నీ బుద్ధితో నీ సిద్ధులతో నీ జ్ఞానంతో నీ విచక్షణతో దీనిని ఏ పేరు పెడతావో ఆ పేరు పెట్టి చక్కగా వీటికి ఒక గ్రంథంగా మార్చు అన్నప్పుడు అప్పుడు మనకి ఈ వినాయకుడి యొక్క జ్ఞానంతో ఇన్ని గ్రంథాలని ఒక గ్రంథంగా సంక్షిప్తంగా అంటే చిన్నగా మార్చి అందులోని ఉన్న జ్ఞానాన్నంతా రంగరించి పెట్టిన మహానుభావుడే మరి ఈ వినాయకుడు కాబట్టి మరి వీటన్నింటికి మూల కారణం వ్యాసుడు కాబట్టి మనకి ఆది గురువు అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. ఆది గురువుతో పాటు మరి వ్యాస భగవానుడు అంటాము. ఎందుకంటే ఆ మత్స్య అవతారంలో వెళ్ళి వాటిని తీసుకొచ్చిన అతను విష్ణుమూర్తే, వ్యాస భగవానుడు కూడా సాక్షాత్తు విష్ణుమూర్తి. మరి పార్వతీదేవి కూడా నాకు నీ అంశతో ఒక పుత్రుడు కావాలని వరం కూడా కోరుకుంటుంది కాబట్టి వినాయకుడు కూడా విష్ణు అంశనే. చూడండి అసలు మొత్తం నడిపించేదంతా విష్ణువే. అందుకే ఆయనకి కూడా నెమలి పింఛం పెడతారు, వినాయకునికి కూడా నెమలి పింఛం పెడతారు. ఆయనకి గరకనే ఇష్టం. గరక ఇష్టం అంటే దానికి మనం ఇందాక చూపిస్తున్నారు, గరక వల్ల తను ఎన్నో లాభాలు పొందిండు కాబట్టి నెమలి పింఛం అనేది ఎందుకంటే ఆయన విష్ణుతత్వం నుంచి వచ్చిండు కాబట్టి ఆయనకు కూడా నెమలి పింఛం పెడతారు. మరి వినాయకుడు కూడా విష్ణు అవతారమే కాబట్టి అలాగే వ్యాస భగవానుడు కూడా విష్ణు అవతారమే. మరి కృష్ణ భగవానుడు విష్ణు అవతారమే. అంటే ఇదంతా నడిపించేవాడు, సృష్టిని నడిపించేవాడు విష్ణు కాబట్టి ఆ విష్ణుమూర్తి ఇన్ని అవతారాలు ఎత్తి ఒక్కొక్క రూపంలో మనకి జ్ఞానాన్ని అందించడం జరిగింది. అందుకే అతన్ని వ్యాస భగవానుడు అని మనకి పిలువబడుతున్నారు. మరి అటువంటి గొప్ప గురువు ఆషాఢ మాసంలోనే ఎందుకు జన్మించాడు అన్నది ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం అండి. మరి అతను ఆషాఢ అంటే వ్యాస భగవానుడు పుట్టిన రోజు అన్నట్టు ఆషాఢ మాసంలో మరి గురు పౌర్ణమి రోజు పుట్టడము. ఇంకా చాలామంది ఇప్పుడు దత్త దేవునికి సంబంధించి సాయిబాబాకు సంబంధించి గురు పౌర్ణమిలు చేస్తూ ఉంటారు. కానీ అందులో ముఖ్యమైనది ఆది గురువు అని మనకి వ్యాస భగవానునికి పేరు వచ్చింది. మరి ఆ రోజు జన్మ తీసుకున్న వ్యాస భగవానుడు మరి ఆషాఢ మాసంలోనే ఎందుకు రావడం అంటే మీరు గమనించండి, ఇప్పుడు మనకు వారం రోజుల నుంచి వర్షాలు పడుతూ ఉన్నాయి కదా. ఈ వారం రోజుల్లో
మనకి ఆకాశంలో ఎలా ఉందండి, మబ్బులుగా ఉన్నాయి. ఆ మబ్బులు ఉండడం వల్ల సత్యాన్ని చూడలేకపోతున్నాం. సత్యం అంటే ఏంటిది? ప్రత్యక్ష దైవం ఎవరండి? సూర్య భగవానుడు, చంద్రుడిని చూస్తున్నామా మనం? వారం రోజులు వాళ్ళిద్దరు కనిపించట్లేదు. అంటే ఆకాశంలో మబ్బులు, ఆకాశం అంటే ఏంటిదంటే మనసు తత్వము, మనసుకు సంకేతం అన్నట్టు ఆకాశం అంటే. అంటే ఆకాశంలో మబ్బులు ఉండడం వల్ల సత్యాన్ని, అంటే ప్రత్యక్ష దేవతల్ని, సూర్య భగవాను, చంద్ర భగవాను మనం ఎలా చూడలేకపోతున్నామో, అలాగే నీ లోపల కూడా అజ్ఞానం అనే, అంటే ఈ ఆషాఢ మాసంలోని మబ్బులలాగా మనస్సు అనే ఆకాశంలో ఆ మబ్బులు అనే అజ్ఞానము నీ అంతరంగంలో ఉన్నంతసేపు ఈ గురువుని నువ్వు గుర్తించలేవు. కాబట్టి గురువు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు, కానీ శిష్యుడు సిద్ధంగా ఉన్నప్పుడే గురువు దొరుకుతాడు. కాబట్టి అందుకనే మనం సిద్ధంగా ఉండాలంటే ఈ ఆషాఢ మాసంలో ఏదైతే ఉందో ఈ మబ్బులని, అంటే ఈ మనస్సు అనే మబ్బులని, అంటే మనస్సులో ఉండే అజ్ఞానాన్ని తొలగించుకోవాలి అని చెప్పడానికి ఆ గురువు ఆషాఢ మాసంలో జన్మించడం అనేది మనకి పూర్వం వాళ్ళు వివరించడం జరిగింది. మరి అటువంటి, అంటే దీన్ని ఎగ్జాంపుల్గా మనకి ఇవ్వడానికి, ఈ టైంలోనే మనకి ఎక్కువ రోగాలు వస్తూ ఉంటాయి, ఈ టైంలోనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ టైంలోనే మనం మనసులో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకొని ఆత్మకి ఎప్పుడైతే దగ్గరైతామో, ఆ ఆత్మకి దగ్గరైనప్పుడు మనలోని అంధకారము, అజ్ఞానం ఎప్పుడైతే తొలగిపోతుందో మనలోని రోగాలు కొన్ని తగ్గిపోయి ఆత్మకి దగ్గరైనప్పుడు మనకి ఇలాంటి చీడపీడలు ఈ ఆషాఢ మాసంలో అనేటివి ఉండకుండా ఉండడం కోసమే, దీనిని గుర్తించడం కోసమే మనకు వ్యాస భగవానుడు మరి ఆషాఢ మాసంలో జన్మించడం జరిగింది. ఎందుకంటే చూడండి, అవునా, ఇక్కడైతే ఏం లేదు కదమ్మా. హలో, ఇప్పటి వరకు వినిపించిందా? ఇప్పుడు హలో, వినిపిస్తలేదా? ఇక్కడ ఏం నడవట్లేదు, ఫ్యాన్ కూడా బందే ఉంది. సన్నీ, సన్నీ, డిస్టర్బెన్స్ వస్తుందట, అవన్నీ బంద్ చేయి ఒకసారి. ఏం సౌండ్ అది? బంద్ చేయరా? హలో హలో, డిస్టర్బెన్స్ వస్తుందా? హలో, ఓకేనా? ఇప్పటి వరకు విన్న క్లాస్ డిస్టర్బెన్స్ వచ్చిందా? థ్యాంక్ యూ చెప్పినందుకు కృతజ్ఞతలు. ఎందుకంటే ఇలా డిస్టర్బెన్స్తో క్లాస్ వెళ్తే కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, తర్వాత మనకి ఎక్కడున్నాము? ఎక్కడున్నాం మనం? ఏం చెప్పుకున్నాం ఇప్పటివరకు? అది దాటేసినాం కదా. మనం ఎక్కడ ఆగిపోయినాం? ఆషాఢ మాసం దగ్గర ఉన్నాం. అంటే మీరందరూ జ్ఞానం వినట్లేదన్నట్టు. మరి నేను కూడా అక్కడనే ఉన్నా కదా, మీ దగ్గరనే. సరే, దాన్నే శ్రద్ధ అంటారు. మరి శ్రద్ధ పోతే ఎక్కడ ఉన్నాము, ఎక్కడ స్టాప్ చేసినామో అక్కడ మీరు చెప్పగలగాలి. ఆషాఢ మాసంలోనే ఎందుకు వ్యాసుడు జన్మించాడన్నది తెలుసుకుంటున్నాం మనం. అలా అక్కడ మనము మనసుకు శూన్యం చేసుకొని మనసుకు దూరమై సత్యాన్ని గ్రహించినప్పుడు, అజ్ఞానం తొలగినప్పుడు, జ్ఞానం అనేది వికసించిన రోజు మనకి ఈ రోగాలన్నీ
పటాపంచలైతే అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు కదా. ఏమండి మీరు అది ఆన్ చేయండి సన్నీ, డాడీ ఆన్ చేయరా. హలో, ఓకే. అలా మనకి వినిపిస్తున్నదా? సరే, డిస్టర్బెన్స్ జరుగుతున్నాయి. ఆషాఢ మాసంలో అలా మనకి అజ్ఞానం అనే మబ్బులను తొలగించుకొని మనము అంటే సూర్యచంద్రులు కనిపించని సత్యం గ్రహించలేకపోతున్నాం. ఎప్పుడైతే సత్యాన్ని గ్రహించి ఈ ఆది గురు పౌర్ణమి రోజు మనం జ్ఞానాన్ని అంటే గురు పౌర్ణమి రోజు అజ్ఞానాన్ని తొలగించుకొని సత్యాన్ని తెలుసుకొని జ్ఞానం వైపు ఎప్పుడైతే వస్తామో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అనే అంటే మనము రోగాలు పాపాల వల్ల వస్తాయి కాబట్టి ఆ రోజు మనం జ్ఞానం తీసుకుంటే మన రోగాలు పటాపంచలైతే. ఇంత చరిత్ర ఉందండి ఆయన ఆషాఢ మాసంలో ఉట్టడానికి ఎంతో కారణం ఉన్నది. ఉట్టేనే ఇంకా వేరే ఏ పౌర్ణమికైనా జన్మించవచ్చు కానీ ఆషాఢ మాసంలో ఆ రోజు పుట్టడానికి మనము ఆ రోజు గురు పౌర్ణమి రోజు గురు యొక్క దర్శనం చేసుకొని ఆయన దగ్గర జ్ఞానాన్ని తీసుకొని అజ్ఞానాన్ని తొలగించుకొని సత్యానికి దగ్గరయ్యి మనము అజ్ఞానంలోనే మనం కర్మలు చేసి పాపాలు రోగాలు తెచ్చుకున్నాం కాబట్టి వాటి నుంచి విముక్తులమై జ్ఞానం వైపు వచ్చి సత్యాన్ని తెలుసుకొని ఈ రోగాలని జ్ఞానం ద్వారా తొలగించుకొని పాపాలని దగ్ధం చేసుకోవాలని చెప్పడానికే ఈ వ్యాస భగవానుడుకు మనకు ఆషాఢ మాసంలో జన్మించడము. అందుకే గురు పౌర్ణమికి ఎంత విలువైందో ఎంత శక్తి ఉంటుందో. అన్ని పౌర్ణమిలు గొప్పవేనండి. అన్ని పౌర్ణమిల కంటే గొప్పదైన పౌర్ణమి గురు పౌర్ణమి కాబట్టి ఆ గురు పౌర్ణమికి వీలైన వాళ్ళు వెళ్ళండి, వీలు కాని వాళ్ళు కనీసం కూర్చున్న చోటన్నా ధ్యాన స్థితిలో గురువుని స్మరించుకుంటూ ఈ లోకంలో ఎందరు గురువులు ఉన్నారో అందరి గురువులని స్మరించుకుంటూ మనం ధ్యానంలో వాళ్ళకి దగ్గర కనెక్ట్ అయి మనం చేసుకున్నా సరిపోతుంది. అలా మనం ఇంకొక మీకు అసలు సమర్పణ భావనగా అంటే మనం గురుదక్షిణ అంటాం కదండి. చూడండి, టైం ఉంటేనేమో కంటిన్యూ చేద్దాం, లేకపోతే బ్రేక్ అయిపోతుంది. సమర్పణ భావన అంటే ఏంటంటే అన్నింటినీ సమర్పించడం కాదండి. ఇప్పుడు మనము సమర్పణ భావన అంటే మనం గురువుకి సమర్పణ భావంతో ఉండాలి అంటే మీకు ఒక చిన్న కథ చెప్తా, ఒకసారి వినండి. ఇక్కడ మనకి ఒక గురువు ఉంటాడు. అయితే ఆ గురువు ఏం చెప్తాడంటే చాలా గొప్ప గురువు కొందరు శిష్యులకి జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటాడు. అందులో కొంచెం అంటే ముద్దు బుర్ర అంటాం చూడు, ఏమంటాం అంటే ఏది చెప్పినా కూడా తొందరగా రిసీవ్ చేసుకొని ఆ బాలుడు కూడా శిష్యుడు ఉంటాడు. అలా చాలామంది శిష్యులు ఉంటారు. హలో, అలా చాలామంది శిష్యులు ఉంటారు. అయితే ఈ కొంచెం ఎక్కువగా డల్గా ఉన్న శిష్యుడు ఎప్పుడూ గురువుకి సేవలు చేస్తూ ఉంటాడు. ప్రతి క్షణం ఆయన ఎలా ఉంటాడంటే గురుగారికి నిరంతరం సేవలు చేస్తూ ఉంటాడు. అయితే ఒకనాడు కూడా గురుగారి బట్టలు తీసుకొని చెరువు గట్టుకి వెళ్తాడు. అంటే ఈ గట్టుకి కాకుండా ఆశ్రమం సైడ్ ఉన్న గట్టు కాకుండా అవతల గట్టుకి వెళ్ళి గురుగారి బట్టలు వాష్ చేస్తూ ఉంటాడు. అయితే మిగతా శిష్యులు వచ్చి గురుగారు సమయం ఆసన్నమైంది, మాకు జ్ఞానబోధ చేయండి అంటే, సరే ఇంకొక బాబు లేడు కదా, అతను వచ్చిన తర్వాత జ్ఞానబోధ చేస్తా అంటే వానికి ఎంత చెప్పినా నెత్తికి ఎక్కదే. వాడు విన్నా ఒకటే, వినకపోయినా ఒకటే గురుదేవా, అందుకే మేము విన్నాము, మేము వింటాము, చెప్పండి అంటే, అలా కాదు, ఆయన నన్ను నమ్ముకొని వచ్చిండు కాబట్టి, నా మీద శ్రద్ధతో వచ్చిండు కాబట్టి నేను ఆయనను ఒక్కసారి పిలుస్తాను అని చెప్తాడు. అంటే అవతల గట్టులో ఉన్న ఆ పిల్లాన్ని గురుదేవుడు పిలుస్తాడు. అప్పుడు ఆ శిష్యుని ఒక్క పిలిపే పిలుస్తాడు. పిలిచి పిలవగానే అప్పుడు ఏమంటాడంటే అవతల గట్టులో ఉన్న ఆ శిష్యునికి వినిపిస్తుంది చూడండి. అంటే గురు పిలుపు కోసము ఆయన ఎంత శ్రద్ధతో ఆ పనిలో ఉన్నా కూడా ఆయన ఎంత శ్రద్ధతో ఒక్క పిలుపు పిలగానే ఆ గురుదేవ వచ్చేస్తున్నానని చెప్పి ఆ పిలుపు వినడములోని నిమగ్నమై
ఆయన ఏం చేసిండంటే ఆ చెరువు నీళ్ళపై నడుచుకుంటూ వచ్చిండండి. చూడండి, ఆయన అసలు ఏ లోకంలో ఉన్నాడు అంటే గురువు నుంచి పిలుపు వచ్చింది అన్న ఆ ఒకే ఒక వినయము శ్రద్ధతో గురువు పిలుపు రాగానే ఆయన ఆలోచించలేడు, ఇది చెరువు నేను మునిగిపోతాను ఏమీ ఆలోచించకుండా ఆయన ఆ గట్టులో నుంచి ఈ గట్టుకు రావాలి అంటే నీళ్ళని దాటాలి. కానీ ఏమీ ఆలోచించలే. ఆ గురువు పిలుపు రాగానే బట్టలు అక్కడ పెట్టేసి వచ్చేస్తున్నా గురువు వచ్చేస్తున్నా అని చెప్పి ప్రతి పాదాన్ని నీటిపైన వేసుకుంటూ వచ్చేస్తాడు. ఎక్కడెక్కడైతే ఆ అబ్బాయి అడుగు వేసిన ప్రతి చోట ఒక పద్మము అనేది మొలిచిందండి. అంటే పద్మము అంటే కమలంకు సంబంధించిన ఒక చెట్టుకు సంబంధించిన పుష్పము అనేది. పద్మము అంటే మీకు తెలుసు కదా, 1000 సహస్రాలు ఉండేటిది కమలం. మరి అలాంటి ఆ ప్రతి అడుగులో అది మొలవడం అనేది ఎంత గొప్ప విషయమో చెప్పండి. అంటే తన గురువుకి ఎంత సమర్పణ భావంతో ఉన్నాడండి, ఎంత శ్రద్ధతో ఉన్నాడు, ఎంత వినయంతో ఉన్నాడు. అంత పని చేస్తూ కూడా ఆ పిలుపు రాగానే గురువు పిలిచాడు అన్న ఒకే లోకంలో ఆ చెరువు గట్టు పైన ఉన్న నీళ్ళపైన నడిచొచ్చిండు. అంటే అంత మమేకమైపోయిందండి. అంటే ఒక గురువు దగ్గర తీసుకున్న జ్ఞానము ఎప్పుడైతే అంత మమేకమై, శ్రద్ధ చాలా ఇంపార్టెంట్. జ్ఞానం ముందు కాదండి, ముందు జ్ఞానం రాదు, ఫస్ట్ శ్రద్ధ ఉంటేనే కదా జ్ఞానం వస్తుందని కృష్ణుడు చెప్పిండు మనకి. శ్రద్ధ ఉన్నవాడికి జ్ఞానం లభిస్తుంది అన్నాడు కదా. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంది భగవద్గీత. అందుకనే ముందు మీకు ఏముండాలి అని చెప్తున్నాడు ఇక్కడ గురువు. శ్రద్ధ ఉండాలి. గురు చెప్పేదాని మీద, గురు పిలుపు మీద, గురు ఏం చెప్పిండు ఇదన్నింటి మీద శ్రద్ధ ఉంటే అదే గురుదక్షిణగా, అదే సమర్పణ భావనగా మారుతుంది. అందుకనే ప్రతి క్షణము గురువు చెప్పిన దాని మీద శ్రద్ధ పెట్టి ఆ చెప్పిన దాన్ని విధేయతలతో సమర్పించడమే సమర్పణ భావన అని చక్కగా ఆ బాలుని నుంచి ప్రతి అడుగడుగున పద్మం మొలవడం ద్వారా ఆయనకి చక్కగా పెట్టిన పేరే పద్మపాదుడు. ఆ బాలుడికి, చిన్న బాలుడండి, ఆ బాలుడికి ఆ గురువు చూసి వండర్ అయిపోయి ఆ గురువుగారు పద్మపాదుడు అని పేరు చక్కగా పెట్టడం జరిగింది. అంటే ఈ గురు పౌర్ణమి రోజు మనము గురు పూజలు చేసుకుంటే సరిపోదు. గురువు ఇచ్చిన జ్ఞానం ఏదైతే ఉందో, శ్రద్ధతో ఏదైతే వింటామో, విన్నదాన్ని ఆచరించి విధేయతలతో, అహంకారంతో, అంధకారంతో మనం కాకుండా, అజ్ఞానంతో కాకుండా, ఇలా మనం ఈ చిన్న కథ ద్వారా చక్కగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గురువు ఇచ్చిన ఆ పిలుపు ద్వారానే మమేకం అవ్వగానే చూడండి, ఆయన నీటిలో కూడా మునగకుండా వెళ్ళగలిగిందంటే ఆయన గురువులో ఎంత సమర్పణ భావం ఉందో ఆలోచించుకోండి. ఆ బాబులో అలాంటి సమర్పణ భావన ఉన్న వాళ్ళకి దేవుడు మీ వాళ్ళు అవుతాడు అని చెప్తుంది భగవద్గీత. అందుకే శ్రద్ధ కావాలండి వినాలంటే. ఇప్పుడు మనం ఆపేసినప్పుడు ఎక్కడ ఉన్నాము అంటే చెప్పగలగాలి. చెప్పుతున్నారు అంటే మీకు శ్రద్ధ ఉన్నట్టు. చెప్పలేకపోతున్నాము అంటే ఆలోచించుకోవాలి. అందుకని ప్రతి క్షణము మనము ఏది నేర్చుకుంటున్నాము వింటే సరిపోదండి, విన్నదాన్ని తప్పకుండా మనం రాసుకోవాలి. ఎందుకంటే మనము ఇప్పుడిప్పుడు మనం జ్ఞానంలోకి వస్తున్నాం కాబట్టి వినగానే మర్చిపోయినంత మాత్రాన ఏమైపోతుంది, ఇంకా అది మళ్ళీ మనకి గుర్తురాదు. ఓహో చెప్పారు కదా ఒకప్పుడు మళ్ళీ వస్తుంది, కానీ అది లాభం లేదు. అందుకనే సమర్పణ భావన అంటే అన్నింటినీ సమర్పించడం కాదండి, నీ పూర్తి శ్రద్ధ విధేయతలతో మనస్సుని పూర్తిగా లగ్నం చేయాలి. అందుకని అష్టావక్రుడు కూడా, మీకు ఇంతకుముందు గురుదక్షిణ గురించి చెప్పానండి, అది మధ్యలోనే సగం ఆగిపోయింది. గురుదక్షిణ అంటే ఏంటిది అని చెప్పిందంటే, అష్టావక్రుడు అనే జ్ఞాని, అతను జనక మహారాజుకి గురుదక్షిణ ఇవ్వమంటాడు. అంటే ఫస్ట్ ఏం చెప్తాడంటే, అతను రాజ్యానికి అన్నింటికి మీకు సగం చెప్పేసిన దీని గురించి. అంటే ఇక్కడ గురుదక్షిణ అంటే ఎలా ఉండాలి అంటే మోక్షాన్ని ప్రసాదించేలాగా ఉండాలి. అప్పుడు జనక మహారాజు చెప్తాడు, నాకు మోక్షం ఇప్పుడు వచ్చేలాగా జ్ఞానాన్ని ఎవరైతే ఇస్తారో వాళ్ళకి సగం రాజ్యాన్ని ఇచ్చేస్తా, లేకపోతే వాళ్ళందరికీ శిక్ష వేస్తా అంటాడు.
ఆ టైంలో అందరూ భయపడుతుంటే అష్టావక్రుడు వచ్చి నేను జనక మహారాజు దగ్గరికి వెళ్తా, మీరు భయపడకండి అని చెప్పి అప్పుడు జనక మహారాజు అష్టావక్రుడు ఒక అడవిలోకి తీసుకెళ్తాడు. అడవిలోకి తీసుకెళ్ళి జ్ఞానాన్ని మనం అందరి ముందట కాకుండా మనం ఇద్దరమే తీసుకెళ్ళాలని చెప్పి బయటకెళ్ళి తీసుకెళ్తాడు. అప్పుడు నీకు జ్ఞానాన్ని మోక్షాన్ని ప్రసాదించడానికి ముందు నేను నీకు గురువుని కాబట్టి నువ్వు నాకు గురుదక్షిణ ఇవ్వాలి అని చెప్పి అష్టావక్రుడు అడుగుతాడు జనకుణ్ణి, సీత తండ్రిని. అడిగినప్పుడు సరే నేను నీకేం కావాలి, ఏది అడిగినా ఇస్తాను అంటే నీ మనస్సుని నీ అంతరంగాన్ని నాకు సమర్పిస్తావా అని అడుగుతాడు అష్టావక్రుడు. ఓ తప్పకుండా అని ఏం చేస్తాడు, తన అంతరంగాన్ని పూర్తిగా తన మనస్సుని మొత్తం త్యాగం చేసేస్తాడు. అంటే మనస్సుని శూన్యం చేసి ఆయన గురువుకి సమర్పిస్తాడు. అంటే గురువులు ఏమడుగుతారు, దేవుళ్ళు కానీ గురువులు కానీ ఏమడుగుతారంటే స్వచ్ఛమైన మనసుని సమర్పించమంటున్నారు. ఇక్కడ కూడా ఎప్పుడైతే మనకు స్వచ్ఛమైన మనసుని మనం సమర్పించడం జరిగిపోతుందో అక్కడ ఏ ఆలోచన ఉండదు కదా, అంత ఆత్మనే ఉంటుంది, ఆత్మమయమే ఉంటుంది. అందుకని మనకి ఇక్కడ ఆత్మకు అడ్డు ఉన్నది ఏదైతే ఉందో అష్టావక్రుడు జనకుని దగ్గర ఆత్మకు అడ్డు ఉన్న మనస్సుని త్యాగం చేయమని చెప్పిండు. తర్వాత మనసు ఎప్పుడైతే త్యాగం చేస్తామో ఆత్మ మాత్రమే ఉంటుంది కాబట్టి ఆత్మే ఉండడం వల్ల ఆత్మ దర్శనం కలగడం వల్ల మోక్షం వస్తుంది. కాబట్టి ఇంత తక్కువ సమయంలో మరి నాకు ఇంత చక్కటి అంటే ఇక్కడ మనకు ఇస్తున్న నీతి వాక్యం ఏంటంటే మన ఆత్మని మనం దర్శించుకోవాలంటే దానికి అడ్డేముంది, మనస్సు అనేది ఉంది, మలినమైన మనస్సు ఉంది. ఆ మలినమైన మనసుని స్వచ్ఛంగా మార్చుకొని దాన్ని శూన్యం చేసుకోవాలి. ఫస్ట్ స్వచ్ఛం చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. అంటే మనసు చంచలంగా ఉంది, శుద్ధి చేసుకున్న తర్వాత శూన్యం చేసుకోవాలి. శూన్యం ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడు మనం మనస్సు శూన్యం అయిపోయినప్పుడు ఇంకా మనస్సు అనేది ఉండదు. కాబట్టి ఆత్మే పరమాత్మ స్థితికి మనం వస్తాం. అంటే అందరము దైవాల మన స్థితికి ద్వేషము, కోపము, ఈర్ష, పగలు, ప్రతీకారాలు ఏమీ ఉండని స్థితి, మనస్సు లేని స్థితి, ఆత్మస్థితి వస్తుంది. కాబట్టి అష్టావక్రుడు మనస్సుని త్యాగం చేయమని చెప్పిండు. అది గురుదక్షిణగా తీసుకున్నాడు. అంటే మనం కూడా మన గురువుకి ఏం సమర్పించాలంటే మీ మనస్సుని శ్రద్ధతో మీ మనస్సుని గురు పాదాల దగ్గర సమర్పించిన రోజు మీరు ఒక గురువుగా మారుతారని చెప్పి ఈరోజు సందేశం అండి. అందుకనే మనస్ఫూర్తిగా వినాలి, శ్రద్ధతో వినాలి, మనస్సుని త్యాగం చేయాలి. అందుకే అంత చక్కగా మనకి గురుదక్షిణ అనేది మనం గురు పౌర్ణమి రోజు ఇవ్వాల్సిన దక్షిణ ఏంటంటే గురు ముందట పువ్వులు పెట్టి పూజలు చేసి ఆరతులు ఇచ్చినంత మాత్రాన ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వెళ్తే ఎనర్జీ ఉంటుంది కాబట్టి మనం వెళ్తామండి. అందుకే వెళ్ళకపోయినా ఒకవేళ నేను వెళ్ళలేకపోయినా అందరు వెళ్ళిండ్లని బాధపడాల్సిన అవసరము లేదు. వెళ్ళిన వాళ్ళని అయ్యో వెళ్ళిండ్లు అని నిందించాల్సిన అవసరం లేదు. దేనికన్నా మనం కామ్గా ఉండాలి. వెళ్ళలేని వాళ్ళు చక్కగా ఇంట్లో 3 గంటలు ధ్యానం చేసి గురుకి మనం గురుదక్షిణ అంటే మనస్సుని శూన్యం చేసి నిర్మలం చేసి శుద్ధి చేసి శూన్యం చేసి సమర్పించడమే నిజమైన గురుదక్షిణ. నిజమైన గురు పౌర్ణమి రోజు గురుదక్షిణ ఇవ్వడమే నిజమైన శిష్యులుగా అనిపించుకుంటారు. కాబట్టి మరి ఇంత ఉందండి మన గురు పౌర్ణమి యొక్క. ఇంకా ఉంది, మనకున్న టైం 40 మినిట్సే కాబట్టి మరి ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది గురు గురించి. మరి అటువంటి ఇంకా గురువు ఇంకా 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 చాలా వ్యాస భగవాన్ గురించి చాలా తెలుసుకునేది ఉంటుంది. ఏదన్నా సగం తెలుసుకోవాల్సిన సమయం ఉంటుంది. ఎందుకంటే మనకి శ్రద్ధ ఉండి ఈరోజు మనకి ఇది కంప్లీట్ అయింది, ఇంకొక రోజు ఇది కావాలి అని అనుకుంటే మనకి దొరుకుతుంది. మన శ్రద్ధని బట్టి మన తపనని బట్టి మనకి జ్ఞానం దొరుకుతుందండి. అందుకనే మనకి ఎట్లా అంటే గురువులు దొరికిండ్లు కాబట్టి అర్హత ఉంది అని తెలుసుకోవాలి. అర్హత ఉంది కానీ అర్హతని ఉపయోగించుకోవట్లేదు అన్నది తెలుసుకోవాలి. ఏదో జూమ్ క్లాస్లో గంట సేపు క్లాస్ ఇన్ని సరిపోదండి. మీరు ధ్యానం చేసి ఏదో గ్రంథాలు చదివి సజ్జన సాంగత్యం ఒకరికి జ్ఞానాన్ని అందించి మీరు ధ్యానం చేసి మీరు కూడా ఒకరోజు ఇలా క్లాస్ చెప్పితేనే మీరు ఒక స్థితికి మరి ఎటువంటి రోగాలు ఉన్నా కూడా వాటిని ఫస్ట్ ప్రేమించి వాటిని మనం వశం చేసుకొని మనం చక్కగా వాటిని తొలగించే స్థితికి మనం రావాలి. మరి ఇంత చక్కటి అవకాశాన్ని మీరందరూ నాకు ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు.
మరి మీరు ఇంకేమన్నా అడగాలనుకుంటే చక్కగా అడగచ్చు. అయిపోయింది కూడా. సన్నీ వీడు లేదా మనకి పిలిచి రాడే. అది ఏం చేయకు బ్యాగ్ తీసుకోకు మనకి పో. రే आप ही वीडियो आप ही అన్నాడు